నమస్కారం, అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. మనం రోజు వార్తాపత్రికలు చదువుతూనే ఉంటాం. అఫ్ కోర్స్ ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్ ఎవరినైతే మిలేనియల్స్ లేదా జెన్జీస్ అంటారో వాళ్ళకి న్యూస్ పేపర్ చదివేంత ఓపిక కూడా ఉండదు. కాకపోతే ఎక్కడో అక్కడ ఇన్స్టాగ్రామ్ అనో, ట్విట్టర్ అనో, గూగుల్ అనో, ఫేస్బుక్ అనో వాళ్ళు కూడా ఎక్కడో అక్కడ నుంచి వార్తల గురించి అయితే తెలుసుకుంటూనే ఉంటారు. ఈ వార్తల గురించి మీరు తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడో అప్పుడు ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకసారి ఎవరి ద్వారానో మీరు చైల్డ్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, చైల్డ్ పోర్నోగ్రఫీ ఇలాంటి అంశాల గురించి వినే ఉంటారు. ఒకవేళ మీరు ఈ పదాలు వినుండకపోతే మేబీ మీరు చాలా సొఫిస్టికేటెడ్ లగ్జూరియస్ లైఫ్ అయినా బతుకుతున్నారు, లేదా మీరు అసలు సిసలైన సమస్యలను తెలుసుకోవడం మానేశారు. ఎస్, మీరు విన్నది నిజమే. ఎందుకనంటే ఈ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనేది మనకి తెలిసి తెలియకుండానే మన ఇంట్లోనో, మన పక్కింట్లోనో, మన వెనకింట్లోనో ఎక్కడొక్కడ జరుగుతూనే ఉంది. ఇలాంటి చీడ పురుగుల్ని, ఇలాంటి చెడుని మనం సమాజం నుంచి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే బయటికి వెలికి తీయాలి, దానిని నాశనం చేయాలి. కానీ నాశనం చేయాలి అంటే ముందు అసలు అది ఏంటిది, అది ఏ రూపంలో ఉంది, దాంతో మనం ఎలా ఫైట్ చేయగలం, ప్రస్తుతం ఫైట్ చేయడానికి మన దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉన్నాయా, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మనం ఇవాళ చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం ఆపరేషన్ మేఘ చక్ర. దీనిని కొంతమంది ఆపరేషన్ మేఘ్ చక్ర అని కూడా పిలుస్తున్నారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. మేఘ చక్ర అన్న, మేఘ్ చక్ర అన్న CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చైల్డ్ పోర్నోగ్రఫీని అరికట్టడానికి చేస్తున్న ఒక ఇనిషియేటివ్. వై ఆర్ వి డిస్కసింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్, ఆపరేషన్ మేఘ్ చక్ర? What is the context of it? Operation Megh Chakra is one of the major CBI-led global operations కండక్టెడ్ రీసెంట్లీ అగెయిన్స్ట్ చైల్డ్ పోర్నోగ్రఫీ. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచం నలుమూలలో వ్యాపించి ఉన్న ఒక పెద్ద భూతం. ఇది ఒక పెద్ద సైతాన్. ఈ సైతాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో చంపాలి. అందులో భాగంగానే ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్కి సంబంధించి మన భారతదేశంలో CBI నోడల్ ఏజెన్సీ. సో ఇది సైబర్ క్రైమ్ కింద కూడా పరిగణించబడుతుంది ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది. అందుకని దీనిని అరికట్టడానికి ఇంటర్పోల్తో కలిసి CBI ఈ ఆపరేషన్ మేఘ్ చక్ర అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది ఎంత పెద్ద సమస్యో మనలో చాలా మందికి తెలియదు. అండ్ నౌ విల్ టాక్ అబౌట్ దట్ మినిస్. ఆ సమస్య ఏంటి? సమస్య ఏంటి అని తెలుసుకోబోయే ముందు అసలు వాట్ ఈస్ దట్ ఫినామినా, ఆ చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్, నిర్వచనాన్ని గమనిస్తే అకార్డింగ్ టు ద పాక్సో యాక్ట్ 2019 ఇట్ డిఫైన్స్ చైల్డ్ పోర్నోగ్రఫీ యాజ్ ఎనీ విజువల్ డెపిక్షన్, అంటే చిత్రపరంగా ఏ డిపిక్షన్ అయినా సరే సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ కండక్ట్ ఇన్వాల్వింగ్ ఎ చైల్డ్ విచ్ ఇంక్లూడ్స్ అ ఫోటోగ్రాఫ్, వీడియో, డిజిటల్ ఆర్ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజ్ ఇండిస్టింగ్విషబుల్ ఫ్రమ్ అన్ యాక్చువల్ చైల్డ్. మామూలుగా పిల్లలే కాదు, పిల్లల లాగా ఒకవేళ ఏదన్నా ఫోటోని క్రియేట్ చేసినా, ఒకవేళ ఏదైనా వీడియోని క్రియేట్ చేసినా, లేదా డిజిటల్ మాధ్యమాల ద్వారా లేదా కంప్యూటర్ మాధ్యమాల ద్వారా ఒకవేళ ఏదన్నా క్రియేట్ చేసినా, ఇవన్నీ కూడా ఒకవేళ ఏదైనా సెక్షువల్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉంటే వాటన్నిటినీ కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ కిందే కన్సిడర్ చేస్తారు. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇండియాలో చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది బ్యాన్. దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. బట్ దిస్ ఇస్ ద డెఫినేషన్. అండ్ వై ఆర్ వి టాకింగ్ అబౌట్ దిస్ డెఫినేషన్? రిమెంబర్, మనం దీన్ని ప్రోత్సహించడానికి తెలుసుకోవట్లేదు. ఈ భూతం ఏదైతే ఉందో, ఈ చెడు ఏదైతే ఉందో సమాజంలో, దానిని నిర్మూలించడం కోసం చర్చించుకుంటున్నాం. ఉదాహరణకి ఒక రకమైన క్రిమినల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎందుకు ఆ క్రైమ్స్ చేస్తున్నారు, ఆ క్రైమ్స్ని మనం ఎలా అరికట్టగలం, ఎవరైతే ఆ క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళని మనం ఎలా మార్చగలం అని ఎలా అయితే ఆలోచిస్తామో, అలానే ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, చైల్డ్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనే ఈ భూతాన్ని మనం బయటికి తీయాలి, దానిని చంపేయాలి అని అంటే అసలు అది ఏంటిది, దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఎవరు, దానివల్ల సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరు, దాన్ని మనం ఎలా అరికట్టగలం, ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా మనం ఏం చేయగలం అనేది తెలుసుకోవాలి అంటే దీని డెఫినేషన్ ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. సో రిమెంబర్, the main purpose of doing this video on Operation Megh Chakra, which is related to child pornography and child sexual exploitation, is not to promote it, rather to prohibit and prevent and to make sure to completely eliminate this social evil. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఏదైతే ఉందో దానికి గల కారణాలు ఏంటి? బికాస్ ఈ కారణాలు తెలిస్తేనే మనం ఆ సమస్యల్ని అరికట్టగలం. And if you look at the reasons why child pornography or child sexual exploitation or abuse has been happening, curiosity, fantasizing by children and adolescents. Remember, we are not talking about adults. We are talking about adolescents who are in their teenagers. So if children and adolescents, they start having a curiosity, if they start fantasizing about sexual activities, that's what leads to child pornography. Monetary benefit from the sale of child pornographic material. If there is a photo, if there is a video, if there is some digital material
which is related to child pornography. And if someone is willing to say it, as we already got to know, if there is curiosity among children and adolescents, they will try to buy it, and hence people will try to create it because of the monetary benefit. Pedophilic, hebephilic, ephebophilic. Now what is this? Pedophilic means if someone very much having a sexual desire on children. Yeah, it's utterly disgusting to know that. But unfortunately, there are a lot of people who are pedophiles. There are a lot of people who are hebephiles. There are a lot of people who are ephebophiles. If people are having sexual attraction or sexual interest towards children, it may be a girl or boy, but most of the times it is towards girls, then those people are called as pedophiliacs. And if the sexual attraction or sexual interest is towards people who are between 10 to 15 years, who are in the early adolescence, who are also called as pubescents, then it's called hebephilic. And if the sexual attraction or the sexual interest is towards the age group of 15 to 19 or 15 to 20, then it's called ephebophilia. And remember again, the categorization, the reason why we are getting to know about all these things is to make sure that we try to solve the problem. And in order to solve the problem, we need to know each and every detail in detail. And hence we are talking about this. Pedophilic, hebephilic, ephebophilic tendencies in case of older people or older adolescent with psychiatric disorder of sexual attraction with children of different ages. I know watching this video is quite disturbing to a lot of people. ఈ వీడియోను చూడడం వల్ల చాలా మంది వాళ్ళు ఏవైతే ఇన్ని రోజులు నమ్మకంతో ఉన్నారో వాటిని బిలీవ్ చేయడం కూడా మానేస్తారు. నమ్మశక్యం కాని విధంగా ఈ వీడియో ఉంటుందన్న సంగతి మనకు తెలుసు. కానీ తెలుసు కదా, సమాజంలో చెడు ఉంటే ఖచ్చితంగా బయటికి తీయాల్సిన బాధ్యత మనది. మరి అలాంటిది నేటి బాలలే రేపటి పౌరులు, టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్స్ అంటారు. మరి అలాంటి పిల్లలు ఇలాంటి సమస్యలతో పోరాడుతుంటే ఆ సమస్యల నుంచి బయటికి తేవాల్సింది మనం. అండ్ హెన్స్ వీ నీడ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్. సాడిస్టిక్ టెండెన్సీస్ విత్ ప్లెజర్ ఇన్ వాచింగ్ చిల్డ్రన్ ఇన్ పెయిన్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ మొలెస్టేషన్. అంటే ఒకళ్ళు బాధతో ఏడుస్తూ ఉంటే దాన్ని చూసి ఆనందపడడం. ఉదాహరణకి చాలా మంది మొలెస్టేషన్ చేస్తూ ఉంటారు, అంటే దాన్ని ఫిజికల్ అసాల్ట్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మొలెస్టేషన్ మేల్స్ కూడా అవుతుంది, కానీ ఎస్పెషల్ ఇండియాలో మొలెస్టేషన్ అనేది ఎక్కువగా విమెన్, గర్ల్ చైల్డ్స్ మీద ఎక్కువగా అవుతూ ఉంది. అండ్ రిమెంబర్, దట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ అలౌడ్. సో ఇవన్నీ జరగడం వల్ల ఏంటి, వాళ్ళొక ఆనందాన్ని పొందుతున్నారు. The advancement of digital technology and internet expansion boosted the child pornography market, leading to more viewership with easier accessibility, anonymity and affordability of the videos. ఒకప్పుడు ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ లేదా అంటే ఉంది, కానీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఈ కంటెంట్ ఇంకా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంటర్నెట్లో నిజం చెప్పాలి అని అంటే, ఒకవేళ మీరు ఇంటర్నెట్ మొత్తం సర్వే చేస్తే అవుట్ ఆఫ్ ద 100% ఇంటర్నెట్ విచ్ ఇస్ దేర్, అప్రాక్సిమేట్గా 40%, మీరు విన్నది నిజమే, అప్రాక్సిమేట్గా 40% ఈస్ ఫిల్డ్ విత్ పార్న్ అండ్ నో వన్ కెన్ డినై దట్ ఫ్యాక్ట్. సో మరి అంత 40% ఉన్న భూతంలో ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయి. అండ్ దాట్స్ వై ఇట్ ఈస్ స్టిల్ ఎగ్జిస్టింగ్. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ ఇస్ డిజిటల్ మీడియా. వీ గాట్ టు నో అబౌట్ ద రీజన్స్ ఆఫ్ చైల్డ్ పోర్నోగ్రఫీ. అసలు ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది ఎందుకు ఉంటుంది, ఎందుకు ఇంకా ఎగ్జిస్టెన్స్లో ఉంది అనే సంగతి అయితే మనకు అర్థమైంది. కానీ ఒకవేళ చైల్డ్ పోర్నోగ్రఫీ అనే సంగతి మనం తెలియకపోతే, మనం తెలుసుకోకపోతే, ఆ పోతే పోయిందిలో ఉంటే ఉందిలే, ముందు మన ప్రాబ్లమ్స్ మనం సార్ట్అవుట్ చేసుకుందాం అనే ఇదిలో మనం ఉంటే, దాని ఇంపాక్ట్ పిల్లల మీద చాలా భయంకరంగా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ చైల్డ్ పోర్నోగ్రఫీ ఆన్ చిల్డ్రన్, it's very disastrous, it's very horrible. Psychological impact. Child porn causes depression, anger, anxiety, mental distress amongst children because they are not mentally matured. వాళ్ళు మెంటల్గా ఇంకా అంత మెచ్యూర్ అవ్వలేదు. ఇలాంటి కంటెంట్ని కనుక వాళ్ళు ఒక్కసారి చూస్తే వాళ్ళు సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అవుతారు. అండ్ రిమెంబర్, ఈవెన్ ఫర్ అడల్ట్స్ పార్న్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ రికమెండెడ్. చాలా మంది డాక్టర్లు కూడా చెప్పేది అదే. బట్ రిమెంబర్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఎస్పెషల్లీ పిల్లలకి సైకలాజికల్గా చాలా డిఫెక్ట్స్ ఉంటాయి. ఇట్ ఆల్సో ఇంపాక్ట్స్ దేర్ బయోలాజికల్ క్లాక్, వర్క్ అండ్ సోషల్ రిలేషన్షిప్. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఎడిక్టెడ్ టు దీస్ థింగ్స్, రిమెంబర్, వాళ్ళ లైఫ్ అంతా వేరే విధంగా మారిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ మెంటల్ మెచ్యూరిటీ లేని పిల్లలు ఒకవేళ దానికి ఎడిక్ట్ అయిపోతే, వాళ్ళప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బయోలాజికల్ క్లాక్ని, వాళ్ళ యొక్క వర్క్ లైఫ్ని, ఆఫ్కోర్స్ పిల్లలకి వర్క్ లైఫ్ అనేది ఉండదు, బట్ వాళ్ళ స్కూల్కి వెళ్ళడం కానీ, ఫ్రెండ్స్తో కలిసి ఉండడం కానీ, ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడం కానీ, ఇవన్నీ ఖచ్చితంగా డిటోరియేట్ అవుతాయి, అవన్నీ పాడైపోతాయి. సో వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అంత ఎంగేజ్లోనే వాళ్ళ లైఫ్ ఈ విధంగా పాడైపోతే, జస్ట్ ఇమాజిన్ వెన్ దే బికమ్ అడల్ట్స్. సెక్షువాలిటీ. ఇఫ్ సీన్ రెగ్యులర్లీ, ఇట్ గివ్స్ ఎ సెన్స్ ఆఫ్ సెక్షువల్ గ్రాటిఫికేషన్ అండ్ సెక్షువల్ అబ్సెషన్. అది ఎలా ఉంటుందంటే ఒక ఎడిక్షన్. చాలా మంది మీరు పొగ తాగొద్దురా నాయన అని చెప్పినా తాగుతూనే ఉంటారు. వై? బికాస్ దే గెట్ సమ్ సాటిస్ఫాక్షన్. అరే నేను ఒక మంచి పని చేశాను, అట్లీస్ట్ నాకు నచ్చిన పని నేను ఒకటి చేశాను అనే ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళైనా,
డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేవాళ్ళైనా, స్మోక్ చేసేవాళ్ళైనా అందరూ అదే ఫీలింగ్లో ఉంటారు. అండ్ ఈవెన్ పోర్నోగ్రఫీ ఆల్సో డస్ ద సేమ్. అండ్ హెన్స్ ఇట్ ఈస్ నాట్ సజెస్టెడ్. సో పోర్నోగ్రఫీ వాళ్ళు ఏంటి, చాలా మంది వాళ్ళ యొక్క సెక్షువాలిటీ పరంగా ఆ గ్రాటిఫికేషన్కి లోన్ అయిపోయి అబ్సెసివ్ అయిపోతారు, ఇంకా చూడాలి ఇంకా చూడాలి అని. ఎవిడెన్స్ సజెస్ట్ దట్ ఎక్స్పోజర్ టు పోర్నోగ్రఫీ కెన్ ఇంక్రీజ్ ది లైక్లీహుడ్ ఆఫ్ అన్ ఎర్లియర్ ఫస్ట్ టైమ్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్. సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది ఇట్స్ ఎ బయోలాజికల్ ఫినామినన్. No one is saying no to that, and it's a personal thing, and it should be done with consent. బోత్ ఇండివిజువల్స్ యొక్క కన్సెంట్తో ఇద్దరు రెస్పెక్ట్ చేసుకుంటూ జరిగే ప్రొసీజర్ అది, ఫినామినన్ అది. కానీ ఇలా చైల్డ్ పోర్నోగ్రఫీ ఒకవేళ ఇంటర్నెట్లో ఉంటే, ఒకవేళ చిల్డ్రన్కి తొందరగా యాక్సెస్ వచ్చేస్తే వాళ్ళకి తొందరగా ఇంటర్ కోర్స్ చేయాలి అనే ఆశ ఎక్కువ వచ్చేస్తుంది. ఐ నో ఈ వీడియోని మీరు చూస్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి టాపిక్ల గురించి ఎవరు మాట్లాడతాడు, బుర్రుందా వీడికి అసలు ఏం మాట్లాడుతున్నాడు వీడియో అని. ఐ నో, నాకు తెలుసు, బికాజ్ నేను కూడా ఇదే దేశంలో ఉంటున్నాను. నేను కూడా జనాలను చాలామంది చూశాను. దిస్ ఈజ్ సంథింగ్ దట్ నో వన్ ఈజ్ టాకింగ్ అబౌట్. మనం దీని గురించి మాట్లాడట్లేదు కాబట్టే మనకు అలా అనిపిస్తుంది. అండ్ వన్స్ పీపుల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ఇట్, ఇట్ బికమ్స్ వెరీ ఈజీ టు గెట్ దట్ థింగ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద సొసైటీ. బికాస్ ఇదేమి నోబెల్ ప్రైజ్ కాదు దాచిపెట్టుకోవడానికి. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఈటింగ్ అవర్ చిల్డ్రన్స్ హెల్త్. అన్సేఫ్ సెక్షువల్ హెల్త్ ప్రాక్టీసెస్ సచ్ యాజ్ not using condoms and unsafe anal and vaginal sex. So sexual practices జరిగేటప్పుడు వాళ్ళు సెక్షువల్ హైజీన్ని మెయింటైన్ చేయరు. వై? అగైన్ బికాస్ వాళ్ళు ఏదైతే అంతకుముందు కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తారో అకార్డింగ్ టు దట్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అని వాళ్ళు బిలీవ్ చేస్తారు కాబట్టి. సెల్ఫ్ అబ్జెక్టిఫికేషన్ అండ్ బాడీ సర్వైలెన్స్ విచ్ మైట్ రెయిన్ఫోర్స్ డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ యాక్టివ్ మేల్ సెక్షువాలిటీ అండ్ ప్యాసివ్ ఫీమేల్ రిసెప్టికల్. అంటే వాళ్ళు అబ్జెక్టిఫై చేయడం స్టార్ట్ చేస్తారు. నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, అరే నీకు వాళ్ళకున్నట్టు లేదు, వీళ్ళకున్నట్టు లేదు అని దే స్టార్ట్ కంపేరింగ్ దెమ్సెల్స్, అండ్ డ్యూరింగ్ దట్ ప్రాసెస్ దే స్టార్ట్ అబ్జెక్టిఫైయింగ్, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అ గుడ్ సైన్. సెక్షువల్ అడిక్షన్, యాజ్ వి ఆల్రెడీ టాక్డ్ అబౌట్ అడిక్షన్, ఇందాక కూడా చర్చించుకున్నాం. డ్రగ్ అడిక్షన్, స్మోకింగ్ అడిక్షన్, ఆల్కహాల్ అడిక్షన్ ఎలా అయితే ఉంటుందో, ఈ సెక్స్ అడిక్షన్ లేదా సెక్షువల్ అడిక్షన్, పార్న్ అడిక్షన్ కూడా అలాంటిది. ఇన్ఫ్యాక్ట్ అంతకన్నా మించి. బికాస్ మీ దగ్గర సిగరెట్ షాప్ లేకపోతే మీకు సిగరెట్ అనేది దొరకదు, కానీ ఇది మీ ఫోన్లోనే దొరికేస్తుంది. దట్స్ ద బిగ్గర్ ఇష్యూ. అకార్డింగ్ టు సమ్ ఎక్స్పర్ట్స్, pornography is like an addiction. It produces a similar effect on the brain as produced by the consumption of drugs or alcohol on a regular basis. సో మనం ఏం చేయాలి? ఎంత తొందరగా వీలైతే ఈ అడిక్షన్ నుంచి అందరినీ అంత తొందరగా దూరం చేయాలి. మరి అందరినీ దూరం చేయాలంటే అసలు ముందు ఎవరైతే ఎడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళు మనకి తెలియాలి. సో అందుకని there are few things that we need to do. We will also talk about those. మనం దాని గురించి కూడా మాట్లాడదాం. సో వీడియోని ఖచ్చితంగా చివరి దాకా చూడండి. As we are talking about sexual things, sexual activities, there is something that we also need to talk about, which is reproductive health. Increasing sexual dysfunction among young men. ఎవరైతే ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ లేదా ఈ చైల్డ్ సెక్షువల్ యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి లేదా వాటికి సంబంధించిన అంశాలు ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళలో సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది చాలా ఎర్లీగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సెక్షువల్ డిజార్డర్స్ డెవలప్మెంట్ ఇన్ యంగ్ చిల్డ్రన్, బికాస్ వాళ్ళు మెంటల్గా మెచ్యూర్ ఇంకా అవ్వలేదు, వాళ్ళ బయోలాజికల్ సిస్టమ్స్ ఇంకా ప్రాపర్గా డెవలప్ అవ్వలేదు. వాళ్ళు అలాంటి ఏజెస్లో అలాంటి కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తే, రిమెంబర్ ఇది ఎలా అయినా జరగచ్చు. సో అలాంటి కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తే వాళ్ళ లైఫ్ కానీ అదంతా చాలా డిటోరియేట్ అవుతుంది బిహేవియర్ పరంగా. అడల్సెంట్ పోర్నోగ్రఫీ యూజ్ రీఇన్ఫోర్సెస్ స్ట్రాంగర్ బిలీవ్స్ ఇన్ జెండర్ స్టెరియోటైప్స్ ఇన్ మేల్స్ లీడింగ్ టు అబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ఉమెన్. పోర్న్ చూసిన చాలా మంది మగవాళ్ళు గొప్పవాళ్ళు, మేల్స్ ఆర్ ద డామినెంట్ వన్స్ అండ్ ఫీమేల్స్ ఆర్ ద రెసిసివ్ లేదా వాళ్ళు తక్కువ అన్న ఈ బిలీఫ్లోకి వచ్చేస్తారు. అండ్ దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ థింగ్ బికాస్ ఇట్ లీడ్స్ టు జెండర్ స్టెరియోటైప్స్. అది ఖచ్చితంగా మానాలి అండ్ అది ఖచ్చితంగా మారాలి కూడా. బికాస్ ప్రపంచం మొత్తం అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదని పోరాడుతుంటే ఇలాంటి కంటెంట్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నంత వరకు, ఇలాంటి కంటెంట్ అందరికీ దొరుకుతున్నంత వరకు ఆ జెండర్ స్టెరియోటైప్ ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. If you take an example, ఒక ఉదాహరణ తీసుకుంటే, రైజ్ ఇన్ సెక్షువల్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ అగెయిన్స్ట్ విమెన్ డ్యూరింగ్ COVID-19 పాండమిక్. ఇదంతా ఎందుకు వచ్చింది? బికాస్ దే బిలీవ్ దట్ మేల్ ఆర్ సుపీరియర్, మేల్ ఆర్ డామినెంట్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు భావిస్తున్నారో దే ఆర్ డూయింగ్ దీస్ యాక్టివిటీస్. హెన్స్ వల్నరబిలిటీ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ టు సెక్షువల్ అబ్యూస్, సైబర్ బుల్లింగ్ అండ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్. వాళ్ళ ఫొటోస్ తీసి నెట్లో పెట్టడం, వీడియోస్ తీసి నెట్లో పెట్టడం, లేదు నీ ఫోటో నా దగ్గర ఉంది సో నువ్వు నాకు డబ్బులు పంపించు, ఇలా వివిధ రకాలుగా వాళ్ళని చాలా టార్చర్ చేస్తారు. COVID-19 మరీ ముఖ్యంగా ఈ COVID-19 వల్ల చాలా మంది సఫర్ అయ్యారు. యాజ్ పర్ ద ఆన్లైన్ డేటా మానిటరింగ్ వెబ్సైట్ ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ ఫండ్, ఇది ఒక ఆన్లైన్ వెబ్సైట్, there has been an increase in demand for child pornography. Remember, it's not just pornography, specific గా child pornography కి డిమాండ్ పెరిగిందంట COVID-19 టైమ్స్లో.
అది కూడా ఎంతలా అంటే 95%. అంటే ఉన్నదానికి ఆల్మోస్ట్ రెట్టింతలు డ్యూరింగ్ COVID-19 లాక్డౌన్ యాజ్ కంపేర్డ్ టు ట్రాఫిక్ బిఫోర్ ఇట్. ఈవెన్ దో చాలా సంస్థలు వాటిని తగ్గించడానికి ట్రై చేస్తూ ఉన్నా తెలుసు కదా, మంచి ఎంత ఫైట్ చేస్తే చెడు అంతకన్నా డబుల్గా ఫైట్ చేస్తున్నాను. సో ఆ చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది తగ్గుతూ ఉంది, బట్ స్టిల్ ఇట్ వాస్ దేర్. COVID-19లో అది మళ్ళీ రెట్టింతలైంది. అండ్ రిమెంబర్, ఇది దానంతకు అదే అవుతున్నది కాదు, మనుషులు కావాలని చేస్తున్నారు అండ్ దానివల్ల మన పిల్లలు సఫర్ అవుతున్నారు. అయితే ఇప్పుడు చాలా మంది ఒకే ఒక మాట అంటారు, సింపుల్గా పాన్ని బ్యాన్ చేసేయండి అని. వెల్, అబ్సల్యూట్లీ బ్యాన్ చేయాలి, కానీ దేన్నైనా బ్యాన్ చేయడం అంత ఈజీ కాదు. మీరు అనొచ్చు, ఏం మాట్లాడుతున్నారో, నువ్వు పిచ్చా అని ఎక్కిందా నీకు, ఎందుకు చేయలేవు, ఇది అందరికీ ప్రాబ్లమే అన్నప్పుడు బ్యాన్ చేసేయచ్చు కదా అని. వెల్, ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి చూస్తే తర్వాత మీకే అర్థమవుతుంది. ఛాలెంజెస్ టు బ్యాన్ చైల్డ్ పోర్నోగ్రఫీ. ల్యాక్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇన్ ది స్కూల్ కరికులం. మనం ఎంతసేపు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇవే నేర్చుకుంటాం, కానీ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అసలు మన ఇండియన్ స్కూల్ కరికులంలో లేనే లేదు. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే నీకన్నా తెలుసా అని మీరు అనొచ్చు. దురదృష్టవశాత్ అన్ఫార్చునేట్లీ ఈవెన్ ఐ డోంట్ నో వాట్ ఈస్ సెక్స్ ఎడ్యుకేషన్ బికాస్ ఐ వాజ్ నెవర్ టాట్. నాకు 26 సంవత్సరాలు, నాకు ఇప్పటి వరకు ఎప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఎవరూ చెప్పలేదు, స్కూల్లో అస్సలు చెప్పలేదు, బికాస్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ టాట్ ఇన్ ద స్కూల్స్. సెక్షువల్ రిప్రొడక్షన్, యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఎలా రిప్రొడక్షన్ చేసుకుంటాయి అనేది చాలా స్కూల్స్లో చెప్పరు, ఇంకా దీని గురించి ఎందుకు చెప్తారు చెప్పండి. అండ్ రిమెంబర్, మనం మంచి మార్పు రావడానికి ఇది డిస్కస్ చేస్తున్నాం, కానీ చెడుని ప్రమోట్ చేయడానికి కాదు. సో ప్లీజ్ డూ కీప్ దట్ థింగ్ ఇన్ మైండ్. డిఫికల్ట్ ఫర్ ఏజెన్సీస్ టు డిటెక్ట్ ద యాక్టివిటీస్ ఆఫ్ చైల్డ్ పోర్నోగ్రఫీ అండ్ మానిటర్ దెమ్ ఎఫెక్టివ్లీ. సో మనం ఆల్రెడీ చూసాం, కోవిడ్ కన్నా ముందు ఎంతైతే ఉందో కోవిడ్ టైమ్స్ దానికి ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది, 95% గ్రోత్ వచ్చింది అని. సో ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, ఎవడు ప్రొడ్యూస్ చేస్తున్నాడని ప్రతి ఒక్కళ్ళు వెనకాల ట్రేస్ చేస్తూ ఉండలేరు, బికాస్ అప్పుడు రైట్ టు ప్రైవసీ అనేది వచ్చేస్తుంది. బికాస్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫోన్స్లో ఏం చూస్తున్నారు అనే దానికి ఒకవేళ ఏదైనా మానిటరింగ్ పెట్టారనుకోండి గవర్నమెంట్, అప్పుడు అందరూ అంటారు, మీరు ఈ పేరుతో వేరేవి కూడా అబ్జర్వ్ చేస్తారు అంటారు, మీరు మా ప్రైవసీకి అగేన్స్ట్గా వెళ్తున్నారు అంటారు. సో అది అంత ఈజీ కాదు. నో హెల్తీ డైలాగ్స్ బిట్వీన్ చిల్డ్రన్, పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆన్ దీస్ సబ్జెక్ట్స్. అసలు సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటే ఏంటి, రిప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రైవసీ అంటే ఏంటి, కన్సెంట్ అంటే ఏంటి, బికాస్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ సెక్స్ ఎడ్యుకేషన్. అసలు కన్సెంట్ అంటే ఏంటి, ఒక పర్సన్కి నువ్వు ఏదన్నా ఒకవేళ అట్రాక్ట్ అయితే యూ నీడ్ టు ఆస్క్ దెమ్ ఫస్ట్. వాళ్ళని అడిగిన తర్వాత అండ్ ఇఫ్ దే ఆర్ ఓకే విత్ ఇట్, దట్స్ వెన్ యూ ప్రొసీడ్ ఫర్దర్. ఆ కన్సెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ రిమెంబర్, కన్సెంట్ ఈజ్ మస్ట్. Even if it is your wife or husband, even if it is your girlfriend or boyfriend, consent is a must. వీటి గురించి అందరూ చెప్పాలి, ఎస్పెషల్లీ పేరెంట్స్ అండ్ టీచర్స్, బికాస్ వాళ్ళ దగ్గర నుంచే పిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటారు. సో వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుంటున్నప్పుడు ఇలాంటి విషయాలు కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి. రిప్రొడక్టివ్ హెల్త్ అంటే ఏంటి, సెక్షువల్ ఓరియంటేషన్ అంటే ఏంటి, ఎలాంటి అంశాలు మనం అసలు ఎడిక్ట్ అవ్వకూడదు, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, మొలెస్టేషన్ ఎందుకు చేయకూడదు, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనేది ఎంత బ్యాడ్, ఇలాంటివన్నీ వాళ్ళతో మాట్లాడి రిమెంబర్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇవన్నీ మనకి చెప్పాలి. పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది, నువ్వేం మాట్లాడుతున్నారు, నీకు బుర్ర ఉందా అని నాలాంటి వాళ్ళని అనడం, ఇది కాదు. అలా చేస్తే మనం అసలు ప్రాబ్లమ్ని బయటికి తీయలేము. అండ్ మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే that's when they slowly start understanding what parents and teachers are trying to say. Lack of technical knowledge and expertise in the internet pornography. అసలు అక్కడ ఏం జరుగుతుంది, అలా జరుగుతుందని ఎవరికి ఐడియా లేదు. రిమెంబర్, గుర్తుంది కదా, ఇంటర్నెట్లో 40% అప్రాక్సిమేట్గా మొత్తం పార్నే ఉంది. అసలు అంత పార్న్ అక్కడికి ఎలా వచ్చింది ఎవరికి తెలియదు. అండ్ ఇంటర్నెట్ని రెగ్యులేట్ చేయడానికి అథారిటీస్ ఉన్నా కూడా వాటిని ప్రాపర్గా రెగ్యులేట్ చేయవు, బికాస్ గాలి, నీరు, ఆహారం అనేది అందరికీ ఎంత ఫ్రీయో ఇంటర్నెట్ కూడా అంతే ఫ్రీ. అలా ఫ్రీగా ఇచ్చారు కాబట్టి మనం మంచి పనులు కూడా చేయగలుగుతున్నాం, కానీ అదే ఫ్రీగా ఇచ్చారు కాబట్టి ఈ చెడు కూడా అక్కడే ఉంది. అండ్ దట్స్ వై ద ప్రాబ్లమ్ స్టిల్ కీప్స్ ఎగ్జిస్టింగ్. సో ఇప్పుడు చాలా మంది ఖచ్చితంగా చెప్పేది, గవర్నమెంట్ ఏం చెయ్యట్లేదా, గవర్నమెంట్ ఏదో ఒకటి ఖచ్చితంగా చేసి తీరాలి. అబ్సల్యూట్లీ గవర్నమెంట్ ఖచ్చితంగా చేసి తీరాలి, బట్ రిమెంబర్, యాజ్ అన్ ఇండివిజువల్, ఒక పౌరుడిగా మన మీద కూడా చాలా బాధ్యత ఉంది. గుర్తుంది కదా, పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా ఈ అంశాలకి సంబంధించి వాళ్ళకి ముందే ఒక అర్థమయ్యే విధంగా చెప్పాలి. నౌ లెట్స్ టాక్ అబౌట్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు డూ. గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్. ఒకవేళ వీటికి సంబంధించిన చట్టాలు, లాస్ ఏమైనా ఉన్నాయని గమనిస్తే, దేర్ ఈజ్ నో లా ఇన్ ఇండియా టు బ్యాన్ వాచింగ్ పోర్నోగ్రఫీ ఇన్ పర్సనల్ స్పేస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పార్న్ చూడకూడదు అని పబ్లిక్ స్పేసెస్లో ఇట్స్ బ్యాన్, కానీ పర్సనల్ స్పేస్లో ఎలా బ్యాన్ చేస్తారు? నేను ఇది మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తున్నాను. జస్ట్ ఇమాజిన్ ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఎ మొబైల్ ఫోన్. ఇంటర్నెట్లో 40% పార్నే ఉంది, రిమెంబర్. అండ్ ఈ వీడియోలో ఏ విషయాలు చెప్పినా, ఎన్ని చెప్పినా కూడా అవన్నీ
సమాజంలో ఉన్న ఈ ఈవిల్, ఈ చుడేల్, ఈ దయ్యం, ఈ భూతం ఏదైతే ఉందో దాన్ని బయటికి వెలికి తీసి నాశనం చేయడానికి కానీ ఎటువంటి విధంగా కూడా ప్రమోట్ చేయడానికి కాదు. సో ఆ ఫోన్ ఉన్న పర్సన్ తను ప్రైవేట్గా అంటే తన రూమ్లో ఉన్నప్పుడు లేదు ఎవరు లేనప్పుడు తను ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి తెలియదు. సో మీరు దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? అండ్ హెన్స్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్. అండ్ పర్సనల్ స్పేస్ అన్నప్పుడు అక్కడ ఆ పర్సన్ యొక్క ప్రైవసీ వచ్చేస్తుంది. పర్సన్ యొక్క ప్రైవసీకి సంబంధించి ఒకవేళ గవర్నమెంట్ లా చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టు అవుతుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే చట్టం అసలు ఉండకూడదు ఎగ్జిస్టెన్స్లో. అది సుప్రీంకోర్టు చెప్తుంది. సో అలా ఒక లా తయారు చేయడం గవర్నమెంట్కి చాలా కష్టం. ద సుప్రీం కోర్ట్స్ ఆర్డర్ డైరెక్టెడ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ టు బ్యాన్ సెవెరల్ వెబ్సైట్స్ కంటైనింగ్ చైల్డ్ పోర్నోగ్రాఫిక్ మెటీరియల్. సుప్రీం కోర్ట్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్, కొన్ని వెబ్సైట్స్ని ఐడెంటిఫై చేసి ఎక్కడైతే చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది ఉందో వాటిని కంప్లీట్గా బ్యాన్ చేయమని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్కి చెప్పాను. ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ అమెండ్మెంట్ యాక్ట్ 2008 ప్రకారం సెక్షన్ 67B పనిషెస్ చైల్డ్ పోర్నోగ్రఫీ, చైల్డ్ గ్రూమింగ్ ఆర్ ఎక్స్ప్లాయిటేషన్. అంటే ఈ అంశాలు ఏవైతే మనం చర్చించుకుంటాం ఇలాంటివి ఒకవేళ ఎక్కడైనా ఉంటే ఈ యాక్ట్ ప్రకారం వాళ్ళని పనిష్ కూడా చేయమని చెప్తుంది ఆ చట్టం. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, పాక్సో యాక్ట్ 2019 ప్రకారం it penalizes storage of pornographic material for commercial purposes with imprisonment of 5 years or a fine or both. ఒకవేళ ఎవరైనా సరే స్టోర్ చేసుకున్న వాళ్ళకి 5 సంవత్సరాల జైలు శిక్ష, ఫైన్ వేస్తుంది, లేదు కొన్నిసార్లు 2 కూడా ఉంటాయి. ఫెయిల్యూర్ టు డెస్ట్రాయ్ ఆర్ డిలీట్ ఆర్ రిపోర్ట్ పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ ఇన్వాల్వింగ్ ఎ చైల్డ్. అంటే ఒకవేళ చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి ఏదన్నా వీడియో కానీ ఫోటో కానీ దొరికితే దాన్ని వెంటనే నాశనం చేయకుండా, డిలీట్ చేయకుండా, లేదు పోలీస్ కానీ సిబిఐ కానీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్కి రిపోర్ట్ చేయకుండా పెట్టుకుంటే వాళ్ళని కూడా శిక్షిస్తుంది. ట్రాన్స్మిటింగ్, డిస్ప్లేయింగ్, డిస్ట్రిబ్యూటింగ్ సచ్ మెటీరియల్ ఎక్సెప్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిపోర్టింగ్ ఇట్. అంటే రిపోర్ట్ చేయకపోతే శిక్షిస్తుంది తెలుసుకున్నాం కదా. సో ఏదైనా అథారిటీస్కి, ఇన్స్టిట్యూషన్స్కి రిపోర్ట్ చేసేటప్పుడు మట్టుకే దాన్ని ఇంకొకరికి పంపించవచ్చు, కానీ అదర్వైజ్ ఎవరికి కూడా దాన్ని పంపించడానికి, ట్రాన్స్మిట్ చేయడానికి కానీ, చూపించడానికి కానీ, పంచిపెట్టడానికి కానీ ఇట్స్ నాట్ అలౌడ్. ఐ నో ఈ వీడియో ఇప్పటికే చాలా పెద్దదైంది అండ్ ఈ టాపిక్ చాలామంది డిస్కస్ చేసుకోరు, బట్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద సొసైటీ. సో సొసైటీ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి అనుకుంటే ఇలాంటివి మనం ఖచ్చితంగా సాల్వ్ చేసి తీరాలి. సో మనం వాటి వల్ల ఎవరు ఇంపాక్ట్ అవుతున్నారు, ఎలా ఇంపాక్ట్ అవుతున్నారు, వాటికి గల కారణాలు ఏంటి, ఇప్పటివరకు గవర్నమెంట్ ఏం చేసింది, అంశాలన్నీ చర్చించుకున్నాం. కానీ ఇప్పటి నుంచి మనం ముందుకు వెళ్ళే కొద్దీ భవిష్యత్తులో మనం ఎటువంటి మార్పులు తీసుకురాగలం, వాట్ కెన్ వీ డూ టు చేంజ్ దిస్ సినారియో అనే అంశం గురించి చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. వే ఫార్వర్డ్ అండ్ సజెషన్స్. చైల్డ్ పోర్నోగ్రఫీ ఈజ్ ఎ సొసైటల్ మీనేస్ హార్మింగ్ innocent children, affecting attitudes and behavior of adolescents and having potential of psychological disorders in adults. వాళ్ళు అంత చిన్న వయసులో అలాంటి కంటెంట్ని చూస్తే మెంటల్ మెచ్యూరిటీ లేనప్పుడు వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతారని మనలో ఎవరికీ తెలియదు. కొంతమంది సెక్షువల్ అడిక్ట్స్ అయిపోవచ్చు, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు. అది తర్వాత స్లోగా వాళ్ళు ఎప్పుడైతే అడల్ట్స్ అవుతారో వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారని ఎవరూ చెప్పలేరు. సో అది వాళ్ళు చిన్నపిల్లలుగా ఉంటున్నప్పుడు చూసినప్పుడు ప్రాబ్లం కాదు. మనం అప్పుడు ఒకవేళ దాన్ని సార్ట్ అవుట్ చేయకపోతే, పేరెంట్స్, టీచర్స్, మనలాంటి వాళ్ళకి కరెక్ట్ వేలు దాని గురించి చెప్పకపోతే వాళ్ళు అదే బ్రెయిన్లో ఫీడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎలా అయితే ఆల్కహాల్ స్మోకింగ్ వదలలేక చాలామంది సఫర్ అవుతున్నారు, దీన్ని కూడా వదలలేక వాళ్ళు సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అవుతారు అండ్ ఫ్యూచర్లో ఏమన్నా జరగచ్చు. పేరెంట్స్, టీచర్స్ అండ్ కేర్ గివర్స్ షుడ్ ప్రమోట్ ద కల్చర్ ఆఫ్ హెల్తీ పేరెంటింగ్, ఫోస్టర్ సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సెంట్ ఇన్ రిలేషన్షిప్స్. అందరూ పేరెంటింగ్ అంటే ఎంతసేపు చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, మంచి ర్యాంక్ తెచ్చుకో ఇవే చెప్తారు. అఫ్కోర్స్ పిల్లలు అన్నాక పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళకి చెప్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ సమాజంలో ఏది మంచి ఏది చెడు అని తెలిసినప్పుడు వాళ్ళకి అన్ని విషయాలు చెప్పాలి. మేబీ మ్యాగ్నిట్యూడ్ వేరీ అవుతుంది. సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పి తీరాలి. ఒకవేళ 10 ఏళ్ల వయసులో చెప్పాల్సిన అంశం మనం 11-12 ఏళ్ల వరకు చెప్పకపోతే 11-12 ఏళ్ళు వచ్చే సమయానికి ఒకవేళ వాళ్ళే తెలుసుకుంటే ఆ అంశం, then that would be very dangerous. అందుకని to know the peculiarities of the law and the POCSO court working in resonance with the IT Act. సో ఈ లాస్ అన్నీ కూడా ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ ఈ భూతం ఏదైతే ఉందో దానిని వెలికి తీసే విధంగా పనిచేయాలి. అండ్ ఈ భూతం కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే విధంగా ఉండాలి. అడోలసెంట్స్ షుడ్ బి ఎంకరేజ్డ్ టు పర్స్యూ డిజిటల్ మీడియా లిటరసీ. అంటే ఇంటర్నెట్ ఏదైతే ఉందో దానిని మంచి కోసం వాడడం, అలానే ఏదైతే చెడు ఉందో దానిని అవాయిడ్ చేసే విధంగా ఇలా వాళ్ళని గైడ్ చేయాలి. చిల్డ్రన్ నీడ్ టు బి మేడ్ మోర్ అవేర్ అబౌట్
బాడీలీ అటానమీ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద అపోజిట్ జెండర్స్ పర్సనల్ స్పేస్ అండ్ ప్రైవసీ. ఈవెన్ ఒకవేళ రిలేషన్షిప్లో ఉన్న, ఇట్ కెన్ బి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్, ఇట్ కెన్ బి బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్, ఇట్ కెన్ బి ఎనీ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్, ఎస్పెషలీ ఒకవేళ సెక్షువల్ యాక్టివిటీ దాంట్లో రిలేటెడ్ అయి ఉంటే వాళ్ళకి కన్సెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, కన్సెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ప్రైవసీని మనం రెస్పెక్ట్ చేయాలి, ఆ అపోజిట్ జెండర్ని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ డిసిజన్స్ని, వాళ్ళ థాట్స్ని, వాళ్ళ బిలీవ్స్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఒకవేళ మనం రెస్పెక్ట్ చేయకపోతే ఇట్ విల్ లీడ్ టు సెక్షువల్ అబ్యూస్. అండ్ రిమెంబర్, ఇట్స్ ఎ క్రైమ్. అండ్ రిమెంబర్, ఇలాంటి స్టీరియోటైప్స్ మనం తగ్గించాలి కానీ పెంచకూడదు. ఎస్టాబ్లిష్ లింక్స్ విత్ అదర్ ఏజెన్సీస్ అండ్ జ్యూరిస్డిక్షన్స్. కోర్ట్స్ అవ్వచ్చు, CBI లాంటి సంస్థలు అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, వీళ్ళందరికీ ఇలాంటి అంశాలకి సంబంధించి ఒక ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ పెట్టాలి. అంతేగాని పోలీసులు వాళ్ళ తరపున వాళ్ళు కష్టపడుతూ ఉంటారు, ఒక పాయింట్ వరకు రీచ్ అయిన తర్వాత ఆ ఫైల్ అక్కడి నుంచి కోర్టుకి వెళ్ళడం లేదా వేరే ఇన్స్టిట్యూషన్కి వెళ్ళడం, వాళ్ళు మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టుకోవడం, ఇలా కాకుండా అందరినీ ఇంటిగ్రేట్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేయడం ఇంకా తొందరగా పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్లీ, ఈ వీడియోని ఇక్కడ వరకు ఎంతో ఓపిక్గా పేషెంట్గా చూసినందుకు చాలా థ్యాంక్స్. రిమెంబర్, దొంగతనాలు అందరూ తగ్గాలి అని పోలీసులు అందరూ పెడతారు, కెమెరాలు పెడతారు. ఇలానే సమాజంలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి ఎంతోమంది కృషి చేస్తూనే ఉన్నారు. నాట్ ఓన్లీ ద ఇన్స్టిట్యూషన్స్, ఈవెన్ ఇండివిజువల్స్ కూడా చాలా ట్రై చేస్తున్నారు. మరి అలాంటప్పుడు తెలిసి తెలియకుండా మన పిల్లలు సఫర్ అవుతున్నప్పుడు హౌ కెన్ వీ మేక్ దట్ హ్యాపెన్? హౌ కెన్ వీ మేక్ దట్ ఈవిల్ స్టిల్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ సొసైటీ? అందుకని ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, చైల్డ్ పోర్నోగ్రఫీ కానీ, చైల్డ్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కానీ, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కానీ, ఇలాంటి వాటి గురించి పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. ఉదాహరణకి పీడోఫైల్ని తీసుకుంటే, వాట్ ఈస్ పీడోఫైల్? పిల్లలు ఎవరైతే బిలో 10 years ఉన్నారో వాళ్ళ వైపు అడల్ట్స్కి, లేదు అడల్సన్స్ అంటే ఎవరైతే 19-20 yearsకి వచ్చారో వాళ్ళకి ఒకవేళ సెక్షువల్ ఇంట్రెస్ట్ కానీ, సెక్షువల్ అట్రాక్షన్ కానీ ఆ పిల్లల మీద వస్తే దే ఆర్ కాల్డ్ యాజ్ పీడోఫీలియాక్స్. అది ఖచ్చితంగా జరగకూడదు. కానీ ఒక పర్సన్ ఆ విధంగా బిహేవ్ చేస్తున్నప్పుడు ఆ పిల్లలకి తెలియలేదనుకోండి దీన్ని ఏమంటారు అని, లేదు అది మంచా కాదా, చెడా? ఎందుకంటే చెడైతే వాళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కో, తెలిసిన వాళ్ళకో, టీచర్స్కో చెప్పగలరు. సో ఏది మంచి, ఏది చెడు అని చెప్తేనే కదా వాళ్ళు ఇంకొకరికి వచ్చి చెప్పేది. అందుకని వీ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ మంచి అందరికీ తెలియాలి. సో అప్పుడే మనం చెడుని బయటికి తీసి వెలేయగలం. బట్ చెడు గురించి పూర్తిగా తెలిస్తేనే ఆ చెడుని మనం సాల్వ్ చేయగలం. సో వీ ఓన్లీ హోప్ దట్ సెక్స్ ఎడ్యుకేషన్ కమ్స్ ఇన్ టు ఇండియన్ ఎడ్యుకేషన్ కరికులం అండ్ పేరెంట్స్ డూ రియల్ గుడ్ పేరెంటింగ్ అండ్ దే ఆల్సో ఫాస్టర్ సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో మేక్ ష్యూర్ అందరికీ వాళ్ళ గురించి వాళ్ళకి తెలిసే విధంగా ప్రోత్సహించండి. ఐ నో ఉపన్యాసం ఇవ్వడానికి నేనేమి రాష్ట్ర ముఖ్యమంత్రిని, దేశానికి ప్రధానమంత్రిని కాదు. బట్ ఇట్ ఈస్ సంథింగ్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో టు ఫాలో దిస్. హెన్స్ సమాజంలో ఈ చెడుని బయటికి తీద్దాం అని అనుకుంటూ ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ని ముగిద్దాం. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు Group 1, Group 2, Group 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లే స్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.